మార్పు కోరుకున్న ప్రజలకు 2024 సంవత్సరం ప్రభుత్వం నుండి నిరాశే ఎదురైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మంచి జరుగుతుందని, ప్రజలంతా విశ్వసించి అధికారం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 2024లో నిరాశను మిగిల్చిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు తీసుకుపోతుందని ప్రజలంతా భావించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. అభయహస్తం పేరిట పింఛన్ 4000కు పెంచి ఇస్తామని, మహిళలకు నెలకు 2500 ఖాతాలో వేస్తామని చెప్పి మాట తప్పిందని, డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మాట తప్పిందని, ఈ హామీలన్నీ 2025 సంవత్సరంలోనైనా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 సంవత్సరంలో పాలనపై దృష్టి పెట్టకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఒక దిక్సూచిగా నిలిపిన కేసీఆర్, కేటీఆర్లను దూషించడమే పనిగా పెట్టుకున్నారని, 2025లోనైనా పాలనపై దృష్టి సారించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని హితవు పలికారు. తన హయాంలో రామగుండానికి మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇంకా తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ప్రజా అవసరాల కోసం తాను ప్రారంభించిన పనులను 2025లోనైనా ఇప్పటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూర్తి చేయాలని కోరారు. ప్రతిపక్షంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వరకు 2025 సంవత్సరంలో కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని వెల్లడించారు. అలాగే రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వస్తే ఏదో జరుగుతుందని ఊహించినటువంటి, ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలందరికీ కూడా, సకల జనులందరికీ కూడా నిరాశనే మిగిలింది. 2024 సంవత్సర కాలమంతా కూడా ప్రభుత్వం అభివృద్ధి అనే ఒక పేరుతోని, సంక్షేమ పథకాలు అనే పేరుతోని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కూడా పట్టించుకోకపోవడం అనేది నిజంగా చాలా బాధ వేసింది. గోదావరి కని ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఎమ్మెల్యేను గెలిపిస్తే మాకేదో చేస్తాడు అని ఆశించినటువంటి గోదావరి కని ప్రజలకు నిరాశనే మిగిల్చి రామగుండంలో ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిండ్రు. అదొక 2024లో మాకు చాలా నిరాశనే, ఇబ్బందే ఎదురైనటువంటి, బాధపడ్డటువంటి సందర్భం అని కూడా ఈ సందర్భంగా మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతోని పార్కింగ్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ను ఏర్పాటు చేయడం కోసం ప్రారంభం చేసి కొన్ని పనులను కూడా, నిధులను కేటాయించి పనులను కూడా ఏర్పాటు చేసినాం. 2024లో అసలు కనీసం ఒక తట్టెడు మట్టన్న తీయలేదు. అది చాలా బాధ అనిపించింది. ఈ యొక్క 2024లో మనం చేసినటువంటి అభివృద్ధి, ఏ నాయకులైనా, ఏ ప్రభుత్వం అయినా గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యాచరణను కొనసాగింపుగా చేస్తారు, అదే చేస్తారని మేము ఊహించుకున్నాం. కానీ ఆ కాంప్లెక్స్లను కానీ వాటిని కానీ ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు ఈ 2025లోనైనా ఆ పనులను చేపట్టాలి. ప్రజలకు మీ మీద ఎన్నో ఆశలతో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల ఆశలను నిరాశ పరచొద్దని కూడా ఈ సందర్భంగా నేను ఈ యొక్క 2024లో ఎంత బాధతో ఈ యొక్క సంవత్సరాన్ని ముగింపు జరుగుతున్నా, తప్పకుండా రాబోయే 2025లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు, ఆశించినటువంటి ఆశలు నెరవేరాలని,
వారి కుటుంబాలు అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో ఆ యొక్క దేవుళ్ళ సహకారం, అదేవిధంగా ప్రజల సహకారంతో అందరూ కూడా ఈ యొక్క 2025ను సుఖ సంతోషంగా జీవించాలి ప్రతి కుటుంబం అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం చెబుతూ ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, బాది అంజలి, కవిత సరోజిని, కుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.